అమ్మా, పకీరొచ్చాడు. పొద్దున్నే వచ్చావా? ఇంట్లో ఏమీ లేదు, వెళ్ళెళ్ళు. ఇంట్లో రొట్టెలు, చిక్కుడు కూర, బొబ్బట్లు అన్ని పెట్టుకొని ఏమి లేదంటావేమ్మా? సరే, నీ ఇష్టం. అల్లా మాలిక్. ఏంటి ఇంట్లో ఉన్నదున్నట్టే చూసినట్టు చెప్పేస్తున్నాడు ఈ పకీరు? ఊళ్ళో అందరూ అనుకున్నట్టు ఇతను మామూలు పకీరు కాదనుకుంటా, గొప్ప మహానుభావుడిలా ఉన్నాడు. పకీరొచ్చాడయ్యా. ఏంటయ్యా ఒడ్డు పొడుగు ఉన్నావు, కష్టపడి పని చేసుకోవచ్చుగా. నా కష్టం గురించి నీకేం తెలుసు షిండే? నా పేరు ఎలా తెలుసు నీకు? పేరుకేముందులే షిండే. ఒకరి కష్టాన్ని దోచుకుని దాంతో వచ్చే సంపాదనతో మిద్దెలు కట్టే నీలాంటి వారికి కష్టం గురించి ఏం తెలుసు? అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా సబ్కో. శ్యామ, సాయిని చూసావుగా. అతనితో ఉన్నంతసేపు మనస్సులో ఎటువంటి చీకులు చింతలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీవన్నది నిజమే మహల్సా. నేను నీ మాట కాదని లేకుండా నీ వెంట వచ్చాను, కానీ అందరికీ పాఠాలు చెప్పే పంతుల్ని ఒక పిచ్చి పక్కిరి వద్దకు వెళ్ళటం ఏంటి అనుకుంటూనే నీ వెంట నడిచాను. అతను చూసిన తర్వాత నా అనుమానాలన్నీ పటాపంచలైనాయి. మీరన్నట్టు అతను పిచ్చి పక్కిరి కాదు, కాబట్టే నా మనసులోని భావాన్ని ఇట్టే పసిగట్టగలిగారు. శ్యామా, రండి సాయి, రండి, కూర్చోండి. శాంతాబాయ్, ఇంట్లో ఉన్న రొట్టెలు తీసుకురా. చాలా సంతోషం సాయి. మా ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. బాగున్నావా శ్యామా? బాగున్నాను సాయి. నా మాట ఆలకించి షిరిడీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అల్లా మాలిక్. అల్లా మాలిక్. బాబా, ప్రతిరోజు ఇంటింటికి తిరిగే బదులు నేనే ఆ మసీదుకు రోజూ భిక్షను పంపిస్తాను బాబా. చూడు శ్యామ, ప్రతి మనిషి పట్టెడన్నం కోసమే పాపాలు చేస్తుంటాడు. ఆ అన్నంలోని పాపాలను స్వీకరించడానికి నా ఈ భిక్షాటన. అల్లా మాలిక్. తెల్ల తెల్లవారగనే తలుపు తట్టి వచ్చాడు పకీరు బాబా. తెల్ల తెల్లవారగనే తలుపు తట్టి వచ్చాడు పకీరు బాబా. దివ్వెలతో వచ్చాడు, దీవించవచ్చాడు మా సాయి బాబా. విభూతి పాదాలతో అడుగులు వేశాడు, విభూతి పాదాలతో అడుగులు వేశాడు. వింత వింత లీలలెన్నో చూపించవచ్చాడు. తెల్ల తెల్లవారగనే తలుపు తట్టి వచ్చాడు పకీరు బాబా. దివ్వెలతో వచ్చాడు, దీవించవచ్చాడు మా సాయి బాబా. అల్లా మాలిక్. రామ్ 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 అల్లా మాలిక్. రా పకీరు రా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఇదిగో నువ్వే. అవును, నీ కడుపు నొప్పి తగ్గిందా? నా కడుపు నొప్పి నీ ఫకీర్కి ఎలా తెలుసు? నాకెలా తెలుసనేగా. అవును పకీరు, అవును. ఈ పకీరు జోలులో వేసేది మీ పాపాలే. ఆ పాపాలను కడగడానికే ఈ ఊరొచ్చాను.
నీ గురించి అందరూ చెప్తుంటే వింటున్నాను. నీ కోపం ఎక్కువని, అప్పుడప్పుడు పిచ్చిగా మాట్లాడుకుంటావని, ఉత్తు పుణ్యాన్ని అందరినీ కోపడతావని ఏవేవో మాట్లాడారు. కానీ నీకింత మహిముందని తెలియదు ఫకీరు, తెలీదు. లే లే, నేను కోపడేది వాళ్ళని కాదు, వాళ్ళ అహంకారాన్ని. ఫకీరు, నా యందు దయ ఉంచి నా కడుపు నొప్పి తగ్గించు. ఈ కడుపు నొప్పితో కొట్లో కూర్చోలేకపోతున్నాను, ఇల్లు గడపలేకపోతున్నాను. ఎంతో మంది వైద్యులకు చూపించాను, అయినా తగ్గలేదు. నా యందు దయ ఉంచి నా కడుపు నొప్పి తగ్గించు ఫకీరు. అల్లా మాలిక్. ఈ ఫకీర్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నమ్మకం లేనిదే దైవాన్ని చూడలేం. అల్లా మాలిక్. ఈ రొట్టె తిను, నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. అల్లా మాలిక్. మొక్కాల్సింది నన్ను కాదు, దైవాన్ని. అల్లా మాలిక్. అల్లా భలా కరేగా. ఓం నమస్తే. ఏంటండి షావుకార్, ఆ పిచ్చి పకీర్కు రోజు రోజుకు నూనె ఇస్తున్నారటగా? మీరు ఇచ్చే నూనెతో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి, ఆయన గురించి మీరు అనవసరంగా మాట్లాడకండి. ఆయన మీరు అనుకున్నట్టుగా పిచ్చి ఫకీరు కాదు. కాకపోతే దేవుడన్న మీ అభిప్రాయం? మీలాంటి వారు ఆయన్ని అర్థం చేసుకోలేరు. ఆయన చూపిన మహిమ స్వయంగా నేను అనుభవించిన వాణ్ణి. నాకు మీరేం చెప్పనవసరం లేదు. వెళ్ళి మీ పని చూసుకోండి. అంతేలే, నువ్వెందుకు వింటావు? నీకెలా చెప్పాలో అలా చెప్తాం. వెళ్ళండి వెళ్ళండి, మీరు ఎలా చెప్పినా నాకు వినపడుతుంది. వెళ్ళండి. మస్తాన్. ఆవ్ బాయ్, అబ్దుల్లా బాయ్, అబ్దుల్లా బాయ్. ఆ శాస్త్రి గడి అంతు చూద్దాం. సలాం అలైకుం షావుకార్ సాబ్. రండి రండి అబ్దుల్లా, కూర్చోండి. నేను మీది మర్యాదల కోసం రాలేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం బాధ్యత చేయడానికి వచ్చాను. అరే అబ్దుల్లా, నువ్వు నాకు అన్న లాంటి వాడివి. నువ్వు పిలిస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడిగా. ముందు కూర్చో. అరే బయటోజీ, తమ్ముడి మీద అంత కోపం ఎందుకు భయ్యా? బంద్ కరో బక్వాస్. తమ్ముళ్ళమంటూనే మాకు ద్రోహం చేస్తారు. ద్రోహమా? మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఒక్క విషయం అర్థం చేసుకో షావుకార్, ఈ రోజు నుంచి నువ్వు ఆ పకీర్కు నూనె ఇవ్వడానికి వీల్లేదు. మాది మాట కాదని నువ్వు నూనె ఇచ్చావనుకో, నీది అంతు చూస్తాం. ఖబర్దార్. ఆవేశపడకండి అబ్దుల్లా సాబ్. నేను ఆయనకు నూనె ఇవ్వడం వల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏమిటో వివరంగా చెప్పండి. మీరు ఇచ్చే నూనెతో ఏం చేస్తున్నాడు తెలుసా? దీపాలు వెలిగిస్తున్నాడు. అరే బద్మాష్, తెలిసే నువ్వు పని చేస్తున్నావన్నమాట. ఎంత ధైర్యముదా నీకు? అబ్దుల్లా, మాటలు మర్యాదగా రాని. నీ మీద గౌరవంతో నువ్వేమన్నా ఇంతసేపు మౌనంగా ఉన్నాను. నా తప్పు చెప్పకుండా నా మీద చేతులు ఎత్తితే నీకే కాదు, చేతులు మాకు ఉన్నాయి. ఏం కూసావురా? అరే గుస్సా మతలే బాయ్, దానికి మేము ఉన్నాం కదా, కూర్చో. అరే షావుకార్, నీ చేతులతో ఇచ్చే ఆ నూనెతో ఆ పకీరుగాడు మాది మసీదులో మీది హిందువుల దీపాలు వెలిగించి మా మతాన్ని బద్నాం చేస్తున్నాడు. నా సాయి అలాంటివాడు కాదు అబ్దుల్లా. నువ్వు అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. అన్ని మతాలు ఒకటేనని, అందరితో పాటు వారి వారి మతాలను గౌరవించాలని నాతో చాలాసార్లు చెప్పారు. అన్నీ తెలిసిన ఆయనే ఇలా చేశారంటే మనకి తెలియని పరమార్థం ఏదో ఉండుంటుంది. మీరు అనుకుంటున్నట్టుగా మీ మతాన్ని కించపరిచేవారు కాదు నా సాయి. అలాంటి వాడు కాదనే ఇంతకాలం సహించాం, ఇక సహించేది లేదు. అటో ఇటో తేలాలి. చూడు సావుకార్ బాయ్, ప్రశాంతమైన ఈ సిరిడిలో మత కలహాలు పెట్టి రక్తపాతం చేయొద్దు సావుకార్. దానికి నీవే బాధ్యత వహించవలసి వస్తుంది. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ రోజు నుంచి ఆ ఫకీర్కు ఒక్క నూనె చుక్క కూడా ఇవ్వకూడదు. నువ్వే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్క నూనె చుక్క కూడా ఇవ్వకుండా కట్టడి చేస్తాం. అప్పుడు ఆ ఫకీర్ దీపాలు ఎలా వెలిగిస్తాడో చూస్తాం. సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అర్థం చేసుకుని షావుకార్. చూడు అబ్దుల్లా భాయ్, ఈ షిరిడీలో నా వల్ల మత కలహాలు జరగడం నాకు ఇష్టం లేదు. నా సాయి నన్ను ఏమనుకున్నా సరే మీరు చెప్పినట్టే చేస్తాను. శుక్రియా షావుకార్ సాబ్. ఖుదాఫీజ్. నమస్తే. శుక్రియా శాస్త్రి. సంతోషం షావుకార్. పకీరు, నూనె లేదు. ఉండి లేదంటున్నావా, లేక లేదంటున్నావా? నీకు తెలియందే ఉంది స్వామి. అల్లా మాలిక్.